చాలామంది పేషెంట్స్ అంటే 2 సార్లు కలవడానికి కూడా వచ్చాను నేను. హ్మ్. ఎప్పుడు చూసినా అదే రష్, అంటే ఆ రష్ అలాగే ఉంటది. ఎప్పుడు కూడా పేషెంట్స్ రద్దీ ఉంటుంది. అండ్ పేషెంట్‌కి మీకున్న బాండ్ ఇంకో లెవెల్ ఉంటది మేడం. అంటే మనం చాలామంది డాక్టర్‌ని చూస్తాం. కానీ అమ్మ అని పిలిచే డాక్టర్స్ లేదంటే వాళ్ళిచ్చే ఫీడ్‌బ్యాక్ గాని అది ఇంకో లెవెల్‌లో ఉంటుంది. థో యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఎ కార్పొరేట్ హాస్పిటల్, హ్మ్. అదేదో గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఉన్నలాగానే రద్దీ ఉంటుంది ఎప్పుడు. హ్మ్. అసలు ఆ సంబంధం ఏంది మేడం? పంతం అంటే అమ్మా నేను ఫైనాన్షియల్‌గా పేషెంట్స్‌ని వీళ్ళు ఇప్పుడు కన్సల్టేషన్ 700 పే చేశారు. వీళ్ళకి ఇంతే మాట్లాడాలి. వీళ్ళకి ఇంతే చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రాక్టీస్ ఎలా ఉంటదంటే నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా మందులు రాసేసి నెక్స్ట్ మంత్ రండి రివ్యూ ఆఫ్టర్ 1 మంత్ అని నేను అనను. హ్మ్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇది నీ ప్రాబ్లమ్. నీకు ఈ ఎక్సర్‌సైజెస్ చేయాలి. నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇలా ఉండాలి. ఈ మందులు ఇన్నాళ్ళు యేసుకుంటే చాలు. మళ్ళీ నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఏదైనా మరీ పెయిన్ ఎక్కువైతే రండి అని చెప్తాను కానీ, యూజువల్‌గా చెప్పను, రమ్మనమని చెప్పను. ఓకే. వాళ్ళు శ్రద్ధగా వింటే అసలు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. పేషెంట్స్ కూడా నాకు అలానే పంపిస్తారు. మేడం దగ్గరికి ఒకసారి వెళ్తే మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మీరు ఓపికగా వినండి అని పంపిస్తారు. దూరం నుంచి చాలా నిజామాబాద్ నుంచి నాకు చాలామంది పేషెంట్స్ వస్తారు. నా విలేజ్ నుంచి వస్తారు. తర్వాత ఈ వరంగల్ సైడు ఆ విలేజెస్ నుంచి వస్తారు. మిగతా వాళ్ళ దగ్గర నేను కన్సల్టేషన్ తీసుకోను.